సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్కు సంబంధించినటువంటి బ్లడ్ వెజల్ ప్రాబ్లం వల్ల, సో అది క్లాట్ అయినా కావచ్చు, అంటే బ్లడ్ వెజల్ అక్లూడ్ అయినా కావచ్చు, లేదంటే బ్లడ్ వెజల్ బ్రేక్ అయినా కావచ్చు. అంటే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయితే సడన్గా బాడీలో వచ్చే మార్పును బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది మెయిన్గా ఏంటంటే 2 రకాలు ఉంటుంది. బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియా అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంటుంది, సో దట్ ఈజ్ ఇన్ఫాక్ట్ అంటాం. తర్వాత బ్లడ్ వెజల్ అనేది బ్రేక్ అవుతుంటుంది, బ్రేక్ అయిపోయి బ్లీడ్ వస్తుంటుంది, సో బ్లీడింగ్ అంటే దట్ ఈస్ కాల్డ్ హెమోరేజ్ అంటాం. సో ఈ 2 రకాల మెయిన్గా అనేది 2 రకాలు ఉంటుందండి. సో దాంట్లో బ్లడ్ వెజల్ బ్లాక్ అయి వచ్చే స్ట్రోక్ అంటే ఇష్కిమియా, సో అది కామన్, అది మోస్ట్లీ 80% అనేది వస్తుంటుంది, మిగతా 20% హెమోరేజ్ అనేది కామన్. మెయిన్గా ఇది ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇది ఏంటంటే బ్రెయిన్లో ప్రాబ్లం వల్ల సడన్గా వచ్చే బాడీలో చేంజెస్. సో దీనికి ఒక నిమోనియం ఉందండి. సో BEFAST, BEFAST. సో B అంటే బ్యాలెన్సింగ్ ఇష్యూ, సడన్గా బ్యాలెన్సింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే నడక తడబడినప్పుడు, తర్వాత కళ్ళు తిరిగి ఒక సైడ్ పడిపోవడము, ఓకే, అది వచ్చినప్పుడు సడన్గా బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. తర్వాత E అంటే ఐ ప్రాబ్లం, ఓకే, సడన్గా విజన్ తగ్గిపోవడము, తర్వాత ఒకరిద్దరిగా కనిపించడము, అలాంటి విజన్ చేంజెస్ వచ్చినప్పుడు. సో F మీన్స్ అంటే ఫేస్ ఒక సైడ్ అనేది క్రాస్ అవుతుంటుంది, ఫేషియల్ డీవియేషన్ అనేది వస్తుంటుంది, ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ ఇది. తర్వాత ఏ అంటే ఆర్మ్, సో చేయి ఇలా వచ్చినప్పుడు సడన్గా పడిపోతుంటుంది, సో చేయి గ్రిప్ అనేది తగ్గిపోతుంటుంది, చేయి సడన్గా వాళ్ళు లిఫ్ట్ చేయలేరు. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట తడబడడం, ఓకే, సో క్లియర్గా రాకపోవడం, సో ఇవి స్పీచ్ చేంజెస్ ఉన్నప్పుడు. తర్వాత T అంటే టైం, సో ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవ్రీ సెకండ్కు న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది, తర్వాత వాళ్ళకు స్ట్రోక్ సివియరిటీ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లక్షణాలు ఉండగానే వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయితే దాన్ని స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. కాబట్టి స్ట్రోక్ లక్షణాలు వచ్చినాయి అంటే బాడీలో సడన్గా చేంజెస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ వన్ సైడెడ్ అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ సడన్గా చేంజెస్ వచ్చినాయి అంటే మనము దాన్ని స్ట్రోక్ అని సస్పెక్ట్ చేయాలి. హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా స్కాన్ తీస్తే మనం ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు టైం ఇంపార్టెంట్ అంటే మనకు కొన్ని రకాల కొత్త మెడికేషన్స్ అనేవి వచ్చినాయి, అంటే థ్రాంబోలైటిక్స్ ఏజెంట్, అంటే అవి ఆ మందు ఇస్తే ఆ క్లాట్ అనేది కరిగిపోతుంటుంది. సో కాబట్టి అది వితిన్ 3 to 4 అవర్స్లో హాస్పిటల్కి రీచ్ అయిపోయి స్కాన్ చేసుకొని క్లాట్ ఉందంటే ఆ క్లాట్ కరిగిపోయి మెడికేషన్స్ ఇస్తే ఆ క్లాట్ కరిగిపోతే వాళ్ళ స్ట్రోక్ కూడా దాదాపు రికవర్ అయ్యి దాదాపు 70 to 75% స్ట్రోక్ తీవ్రత స్ట్రోక్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొంచెం 4.5 అవర్స్ దాటింది అనుకోండి, ఆ మెడిసిన్ కూడా అంత పెద్ద వర్క్ చేయదు. దాంతోపాటుగా పెద్ద వెజల్ బ్లాక్ ఉందనుకోండి, దాంట్లో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనం ఒక వెయిన్ నుంచి క్యాథెటర్ పంపించేసి ఆ క్లాట్ అనేది కూడా రిట్రైవ్ చేయొచ్చు. అది మ్యాక్సిమం అప్ టు 24 అవర్స్ వరకు కూడా చేయొచ్చు. అందుకే పెద్ద స్ట్రోక్ వచ్చినప్పుడు, పెద్ద వెజల్ అక్లూడ్ ఉన్నప్పుడు మనం వితిన్ 24 అవర్స్ హాస్పిటల్ రీచ్ అయిపోయినా కూడా మనం స్కానింగ్ చేసి ఏదైనా సాల్వేజబుల్ టిష్యూ ఉంది అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ చేసి కూడా మనం స్ట్రోక్ బర్డెన్ అనేది తగ్గించవచ్చు. మెయిన్గా ఏంటంటే స్ట్రోక్ ఎందుకు వస్తుంది, సో దానికి రకాల కారణాలు ఏంటివి. మెయిన్గా ఏంటంటే మాడిఫైయబుల్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే నాన్ మాడిఫైయబుల్ అంటే మనం ఏమి మాడిఫై చేయలేనివి, సో అది ఏజ్ ఒకటి, తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి, మేల్స్ ఒకటి. సో ఇవి అనేది మనకి ఇంపార్టెంట్. ఫీమేల్స్ కన్నా ఎక్కువ కామన్, ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాడిఫైబుల్ అంటే మనం మాడిఫై చేయొచ్చు, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గించవచ్చు. దాంట్లో ప్రధానంగా చూసేది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, హై ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్, తర్వాత ఒబేసిటీ, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే రిథమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు, తర్వాత కెరోటిడ్ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నప్పుడు, కొన్ని రకాల బ్లడ్ డిజార్డర్స్ వల్ల, కొన్ని రకాల వాస్కులైటిస్ ప్రాబ్లం వల్ల, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల మనం స్ట్రోక్స్ అనేవి చూస్తుంటాం. కాబట్టి ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్తో పాటు ఎందుకు వచ్చింది కూడా దాన్ని ఐడెంటిఫై చేసి స్ట్రోక్ మెడికేషన్స్తో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ మెడికేషన్స్ కూడా పెడితే మనం ఫర్దర్గా కూడా స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు.